గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. రేగిడి మండలం కొర్లవలస గ్రామంలో ఎండల మల్లికార్జున స్వామి ఆలయం ఈ రోజు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఈ రోజు అయితే మాత్రం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ విషయంపై అయితే మాత్రం ఆలయ ధర్మకర్త అని చెప్పి శివస్వామి ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ రోజు చివరి సోమవారం, ఈ రోజు ఎటువంటి కార్యక్రమాలు పెట్టారు? ఈ కార్యక్రమానికి ఎంతమంది పాల్గొనే ఉద్దేశం వచ్చింది? ఓం నమ శివాయ అండి. కొర్లవలస మరియు మునుకులవలస పొలాల మధ్యలో సుమారు 200 సంవత్సరాల క్రితం నుంచి స్వయంభూగా వెలిసిన ఈ స్వామివారిని 2005 నుంచి కూడా ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి పూనుకొని ఈరోజు విశేషం ఏంటంటే 4వ సోమవారం నాకు శ్రీశైలంలో ఒక స్వామీజీ మరి కొంతమంది స్వామీజీలు ఈ యొక్క సలహా మేరగా స్వామీజీ ఈ యొక్క కార్యక్రమం చేసినట్లయితే భక్తుల తాకిడి ఎప్పుడైతే వచ్చిందో ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండి ఈ దేవస్థానం అతి తొందరగా మీరు పూర్తి చేయగలుగుతారు, ఆ శక్తిని మేము మీకు ఇక్కడ దారబోస్తామని చెప్పేసి మాకు స్వామీజీ అభినవ కళ్యాణ భారతి స్వామీజీ గారు అలాగే మిగతా ఆయనతో పాటు ఉన్న శిష్య బృందం కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలోని ఈ దిగ్విజయం చేసినప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా మొట్టమొదటిసారి మన ప్రాంతంలో కోటి ఒత్తుల దీపోత్సవం అలాగే ఆ స్వామీజీల సమక్షంలో ఈ మహారుద్రాభిషేకం చేయటం వలన మన దేవస్థానానికి అద్భుతమైన శక్తులు శ్రీశైలం చాలామంది ప్రాంతాల నుంచి అఘోరాలు నాగదేవత ఆరాధకులు వీళ్ళందరూ కూడా వచ్చేలా చేయటం వలన ఈ భక్తులందరినీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని ఇస్తారని మన యొక్క ప్రగాఢ నమ్మకం. అందువల్ల భక్తులందరినీ కూడా ఏకంగా చేసి ఈ యొక్క సన్నిధానంలో ఈ యొక్క కార్యక్రమం చేసినట్లయితే ఆ దేవదేవుని ఆశీస్సులు అందరికీ ఉంటాయి, పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉంటారని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం లాస్ట్ సోమవారం ఇలా చేసినట్లయితే మంచిదని చెప్పి స్వామిలు చెప్పడం వల్ల ఈ కార్యక్రమం తలపెట్టాము. ఈ కార్యక్రమానికి సుమారు ఎన్ని గ్రామాల నుంచి వచ్చారు? ఎంతమంది భక్తులు పాల్గొని ఉంటారు? సుమారుగా 56-58 గ్రామాలకు మేము తెలియపరిచామండి. మాకున్న శిష్యభంగంలో విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, సమరసత వీళ్ళందరూ సహాయంతో అన్ని ప్రాంతాల్లో అన్ని విలేజ్ల్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే రాజాం నుంచి కొంతమంది వైశ్యస్లో నాకు పరిపూర్ణంగా సపోర్ట్ చేశారు. ఇంతమంది రావడానికి కూడా కారణం కూడా వాళ్ళే అయ్యి ఈరోజు ఈ విధంగా భగవంతుడికి సేవ చేసుకున్న భాగ్యం మాకు దొరికిందండి. ఈ కార్యక్రమం చేపట్టాలని ఎందుకు మీరు తలంచుకున్నారు? ఈ కార్యక్రమం ఎలా జరిగిందంటారు? చాలా అద్భుతంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు ఉంటాయనుకున్నాను. అందరికీ ఉండాలి, అందరూ బాగుండాలన్న ఒక ఉద్దేశంతో కొంతమంది పెద్దలు సూచన మేరగా ఈ యొక్క కార్యక్రమం తలపెట్టామండి. ఇదే విషయంపై ఈ కార్యక్రమానికి అయితే శ్రీశైలం నుంచి ప్రత్యేకించి స్వామీజీ వచ్చారు. ఆ స్వామితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామీజీ, మీరు చెప్పండి, ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఉద్దేశంతో చేయడానికి వచ్చారు? ఈ కార్యక్రమం ఎలా జరిగింది? ఓం నమ శివాయ, హరహర మహాదేవ. మేము ప్రత్యేకంగా శ్రీశైల మహాక్షేత్రం నుంచి శ్రీ 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 అభినవ కళ్యాణానంద భారతీ స్వామివారు శ్రీగిరి భువనేశ్వరి పీఠాధిపతులుగా మేము మొట్టమొదటిసారిగా శ్రీ ఎండ్ల మల్లికార్జున స్వామివారి యొక్క క్షేత్రానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎండ్ల మల్లికార్జున స్వామివారి కూడా కొన్ని సంకేతాలు పైకి తీసుకొచ్చి ఉబికి భక్తులకి అనేక కోరికలు సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మాకు స్వామివారి యొక్క స్మరణగా మాకు అది చేరవేయడం జరిగింది. దీని యొక్క ఈ యొక్క శక్తిని ఈ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి అలాగే ఈ ఎండ్ల మల్లికార్జున యొక్క వైభవాన్ని దశ దిశలా వ్యాప్తించి చేస్తూ ఇది ఒక మహాక్షేత్రంగా బాసిల్లే విధంగా చేయాలనేసి ఒక సంకల్పం చేత స్వామివారు మాకు అందజేసిన విధానంతో నేను ఈ శ్రీ కోటి దీపోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమం చేస్తే ప్రజలందరిలో ఉన్నటువంటి అమరికలు అన్నీ పోయి వారి యొక్క మనసు కాంతివంతంగా అయ్యి స్వామివారికి అనేక రకాలుగా వారి యొక్క పూజా కైంకర్యాలు చేసుకుంటూ వారి యొక్క కోరికలు తీర్చుకుంటారనే యొక్క ఉద్దేశంతో ప్రజల క్షేమం కోసం, లోక రక్షణార్థం, ధర్మ రక్షణార్థం, అలాగే ముఖ్యంగా భారతదేశం మీద జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దాడులు, ఈ రోజున అనేకమైనటువంటి దాడులు హిందువుల్ని టార్గెట్ చేసి మన ప్రసాదాల్లో విషాలు కలిపి మరీ చేసే విధానంతో ఉన్నప్పుడు మనం ఏదైనా సరే ఇటువంటి శక్తిని సుమారుగా 200 సంవత్సరాలు పైచిలుగు ఉన్నటువంటి ఆ ఎండలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి వారికి ఒక నీడని వేసి ఆ నీడగా ఉన్నటువంటి స్వామిని మహాక్షేత్రం చేయాలన్నటువంటి మన శివస్వామి వారి యొక్క సంకల్పానికి మేము స్వామివారి యొక్క బలాన్ని చేకూర్చి ఈ రోజున గ్రామాన విశ్వ హిందూ పరిషత్తు వారి యొక్క సహకారంతో అలాగే మన ఆర్ఎస్ఎస్ వారి యొక్క పూర్తి సహాయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామంలోకి తీసుకెళ్ళి చక్కగా మేమందరం వైభవం చేసి గ్రామ ప్రజలందరికీ మమేకం చేసి స్వామివారి యొక్క
అనుగ్రహానికి పాత్రులయ్యే విధంగా ఈ కార్యక్రమం చేయ ముఖ్య సంకల్పంతోనే కోటి దీపాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి ఒక సమరసత అంటే కార్తీక మాసాన్ని చెప్పుకుంటారు. అత్యంత వైభవమైనటువంటి మాసం ఏదైనా ఉందంటే, అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఏదైనా ఉందంటే అది కార్తీక మాసం. ఇటువంటి కార్తీక మాసం వైభవాన్ని యావత్ భారతదేశం ప్రజలే కాకుండా విదేశీయులు కూడా ఆచరిస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే అందరిలో కూడా ఒక సమరసత భావన, అందరూ కుల మత జాతి భేదాలు లేకుండా అందరూ సహపంక్తి భోజనాలు చేయటం, అలాగే మా ఇల్లు బాగుండాలి, పక్కిళ్ళు బాగుండాలి, లోకమంతా బాగుండాలి, మా శివుడు అందరిని రక్షించాలని చెప్పి ఆ శివుడికి యొక్క ప్రతిరూపం ఏదైతే వెలుగుందో ఆ జ్యోతిని వెలిగించి ఆ కార్తీక దామోదర అనుగ్రహాన్ని పొందటమే ఈ యొక్క కార్తీక మాసం అనుగ్రహం. దీన్ని మేము తీసుకొని ఈ గ్రామ ప్రజలందరినీ కూడా మమేకం చేసి ఇటువంటి తల్లుల్ని, అలాగే చిన్నపిల్లల్ని, అట్లాగే ముఖ్యంగా వృద్ధుల్ని అందరినీ కూడా ఏ భేదభావం లేకుండా సమస్తం కూడా మేము చక్కగా అందరూ కూడా వైభవాలని చెప్పేసి ఈ యొక్క శక్తిని మరింత వైభవం చేసే ఒక కార్యక్రమంలో చక్కగా మృత్తికాలింగం ఒకటి చేసి దీనికి మహారుద్రాభిషేకం అని చేసేసి మహారుద్రాభిషేకానికి మృత్తికలోకానికి ఈ మృత్తికా శివలింగానికి ప్రదోషకాలంలో అర్చన చేసి ఏదైతే కోరికలు భక్తులు కోరుకుంటారో వారి కోరికలు నెరవేర్టుగా, అలాగే భారతదేశం విశ్వగురువు అయ్యేట్టుగా, అలాగే ఈ యొక్క ఎండల మల్లికార్జున స్వామి యొక్క శక్తి ఈరోజు చేసినటువంటి ఏదైతే అభిషేకాలు చేసినటువంటి శక్తి ఉందో అది సుమారుగా భూమిలోకి ఒక 34 కిలోమీటర్లోకి ప్రవహిస్తుంది. ఆ ప్రవహించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పాడి పంటలు కానీ, అలాగే వ్యవసాయ భూములు కానీ సుభిక్షంగా పాడి అంతా అభివృద్ధి చెంది చక్కగా రైతులందరూ కూడా బాగుంటారని చెప్పి ఈ యొక్క శక్తిని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఏ కరువు లేకుండా ఆ రైతులందరూ కూడా బాగుండే విధంగా దీన్ని చేయడం జరిగింది. ఓం నమ శివాయ. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం కొర్లవలస మునకలవలస గ్రామాల మధ్యన వెలసిన ఎండల మల్లికార్జున స్వామి ఆలయం. ఈ ఎండల మల్లికార్జున స్వామి ఆలయంకి ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం రోజు కాబట్టి అందులో భాగంగా ఈరోజైతే ఈ ఆలయ ధర్మకర్త శివాజీ స్వామీజీ ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం, కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి ప్రజలైతే మాత్రం వేల కొలదైతే ఈ కార్యక్రమానికి వచ్చి పూజించుకునే పరిస్థితి కనిపించింది. ఏదైతే ఈ మల్లికార్జున స్వామి ఆలయం ఉందో ఈ మల్లికార్జున స్వామి ఆలయంకి శ్రీశైలం నుంచి ప్రత్యేకించి స్వామీజీ, అలాగే నల్లమల్ల అడవుల నుంచి అయితే ప్రత్యేకంగా అఘోరీలు, నాగసాధువులు అయితే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడైతే మాత్రం వేల కొద్ది భక్తులతో సమక్షంలో ఈ కార్యక్రమం అయితే మాత్రం కోటి దీపోత్సవం, లక్ష దీపోత్సవంతో పాటు అలాగే ఈ రుద్రాభిషేకం కార్యక్రమం అయితే జరిగింది. ఈ కార్యక్రమానికి వేల కొద్ది భక్తులు వచ్చారు. ఏదైతే పలాసలో జరిగిన సంఘటన అయితే చోటు చేసుకుందో అటువంటి ఘటన జరగకుండా ముందస్తుగా అయితే మాత్రం పోలీసులు మంచి బందోబస్తు, పటిష్టమైన ఏర్పాట్లు చేసి అయితే మాత్రం ఈ కార్యక్రమం చేపట్టారు. భక్తులకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమం చేపట్టే కనిపించింది. ఈ కార్యక్రమం చేపట్టినప్పటికీ హిందువులు బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని కార్యక్రమం చేపట్టడం ఈ మధ్యన హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పరిస్థితులు కనబడుతున్నాయి. అందులో భాగంగా ఈ రుద్రాభిషేకం, ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పేసి నాగసాధులు అవ్వచ్చు, ఆలయ ధర్మకర్త శివాజీ స్వామి చెప్పే పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమానికి వేల మంది భక్తులు అయితే మాత్రం వచ్చే పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమం చక్కగా అయితే మాత్రం ఇక శివనామ స్మరణతో మారుమోగే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. కొర్లవలస మునకలవలస గ్రామం నుంచి సురేష్, ఆర్టీవీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.